తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి నెల 24 వరకు ఆయన సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత అధికారులున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు సింగపూర్లో సీఎం పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న సీఎం బృందం దావోస్ కు చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనను పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా సంప్రదింపులు చేయనుంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్లను సర్కార్ సేకరించింది. 3 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని ఈ నెల 24న సీఎం హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ పై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలో భాగంగా ఈ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే గత 2 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవం ఓపెనింగ్, తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం, ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన కలవడం జరిగింది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ కు బయలుదేరి చేరుకున్నారు. అంటే ప్రపంచంలో పేరొందిన ఈ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా సందర్శిస్తారు సీఎం బృందం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వెంట ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నట్టు తెలుస్తుంది. సింగపూర్ లో కూడా మూసీ రివర్ ఫ్రంట్ ను కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ 2 రోజులు, ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా సింగపూర్ లో ఆయన పర్యటించి తర్వాత దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. థ్యాంక్ యూ రామ్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి